మనము దేవుని వాక్యము నెరవేర్చిన వారిగా ఉండాలి. దేవుని వాక్యం నేర్చుకునే వారిగా ఉండాలి. దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చే వారిగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే, చాలా మంది విశ్వాసుల్లో సేవకుల్లో జరిగే లోపం ఏంటయ్యా అంటే, వాక్యము వచ్చేసరికి బయటికి వెళ్ళిపోవడం. చాలా మంది విశ్వాసుల్లో వాక్యం అనేటప్పటికి ఏదో రకంగా బయటికి వెళ్ళిపోవడం, లేకపోతే కాస్త 2 నిమిషాలు 3 నిమిషాలు విన్నప్పటికీ అట్లా శ్రద్ధ చూపించకపోవడం, ఆసక్తిని కనపరచకపోవడం, వాక్యానికి ప్రాముఖ్యతని ఇవ్వకపోవడం వలన వారి జీవితాల్లో కూడా మార్పు అనేది చూడలేదు. వాక్యం ఎవరంటే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు, దేవుడి వాక్యం. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి మనం ఏమి ఇవ్వాలి? మన ప్రాణాత్మ శరీర దేహాలను దేవుడికి అప్పగించాలి. వాక్యం వినడానికి నీ హృదయం తెరవాలి, నీ మనసు తెరవాలి, నీ చెవి యొక్కి ఆయన మాటలు ఆలకించాలి.